హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. జొన్న గడక ప్రిపేర్ చేస్తున్నాము. చాలా చాలా హెల్దీ రెసిపీ కదండి. దీన్ని మరింత ట్రెడిషనల్గా కుండలో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నేను ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. సో పెద్దమ్మ నా కోసం జొన్న గడక అయితే ప్రిపేర్ చేస్తుంది. సో నేనైతే వీడియో తీసుకుంటున్నాను. అప్పుడెప్పుడో చిన్న ఉన్నప్పుడు తిన్నానండి జొన్న గడకని. సో ఇవాళ ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ కుండలో ప్రిపేర్ చేస్తున్నామండి. కుండలో సరిపడా వాటర్ని వేసేసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి. పైన కుండలో కూడా కొద్దిగా వాటర్ని హీట్ చేస్తున్నాము. 2 కుండలలో కూడా వాటర్ అయితే ఉంది. సో 1 గ్లాసు జొన్న రవ్వకి 2 గ్లాసుల వరకు వాటర్ని హీట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, మొక్కజొన్న సీడ్స్ రవ్వ ఇది. ఇందులో దీన్ని చక్కగా జల్లెడ పట్టుకొని రవ్వని అయితే సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంట ఎక్కువగా ఉంది, అలాగే మనకి ఎసరు కూడా ఎక్కువగా వచ్చేసిందండి. ఇలా వాటర్ అనేది బాగా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం 1 గ్లాసు మొక్కజొన్న రవ్వని ఇందులోకి వేసుకోవాలి. చక్కగా ఎలాంటి ఉండలు అనేవి లేకుండా ఇలా గరిటెతో చక్కగా కలుపుకోవాలండి. జొన్న గడక అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇక్కడ కుండతో వాటర్ వేస్తుంది చూస్తున్నారా. పైన కుండలో కూడా వాటర్ని హీట్ చేసుకున్నాం కదా, మధ్య మధ్యలో కాస్త వాటర్ అవసరమైతే మనం వేసుకోవచ్చు. మామూలుగా 1 గ్లాస్ రవ్వకి ఒక 2.5 గ్లాసుల వరకే అయితే వాటర్ అయితే పడతాయండి. ఈ విధంగా చక్కగా కూడా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా చక్కగా లోపలి వరకు అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. సో కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాము టేస్ట్ కోసం. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇక చూస్తున్నారా, ఇలా అయితే వస్తుంది మనం కలిపిన తర్వాత. ఇలా చక్కగా కలిపేసుకోండి. ఇలా ఇందాక చూసారు కదా, కుండని పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో ఉడికించుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సో కింద అడుగంటకుండా ఈవెన్గా మొత్తం అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. సో విలేజ్కి వచ్చాము. సో ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాను. గడక మరింత ట్రెడిషనల్గా కుండలో అయితే ప్రిపేర్ చేస్తున్నారు పెద్దమ్మ. సో ఈ విధంగా చేతిని వాటర్లో తడుపుకొని గరిటెకున్న గడక మొత్తాన్ని కూడా అందులోకి వేసేస్తున్నారు. కొద్దిగా వాటర్ని పైన అదుముతూ గడక అంతా కూడా ఇలా చక్కగా మొత్తం అంతా చుట్టూరా కూడా క్లీన్ చేస్తూ లోపల వాటర్ని అయితే అదుముతున్నారండి. మరొకసారి కుండని పెట్టుకొని మరొక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కాస్త నీరుగా ఉంది కదా. సో చక్కగా కుక్ చేసుకోవాలి. కాస్త నీరుగా ఉంది కాబట్టి మరొక 5 నిమిషాల పాటు దీనిపైన కుండని పెట్టేసి ఉడికించుకుందాం. ఇక్కడ చూస్తున్నారా, ఓన్లీ నిప్పుల మీదనే ఉడికించిందండి. లాస్ట్లో చక్కగా నీరంతా ఇగ్గిన తర్వాత కిందకి దింపేసింది కుండని. సో కొద్దిగా చల్లారాక చూపిస్తున్నాను చూడండి, వేడిగా గడక అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవాల్టి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న గడక. చూస్తున్నారు కదా, మొక్కజొన్న గడక. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని దీనికి కాంబినేషన్లో పప్పు కానీ, లేదంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ, లేదంటే కర్డ్తో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే కర్డ్ వేసుకొని తిన్నాను. సూపర్ టేస్టీగా ఉంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మొక్కజొన్న గడక అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గడక ఎక్కువగా షుగర్ పేషెంట్స్ తింటే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఇక్కడ మా పిన్ని, పెద్దమ్మ, అలాగే మమ్మీ కూడా తింటూ చూపిస్తున్నారు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్తున్నారు మన ఛానల్ని.
చూసారు కదండి ఇవాల్టి రెసిపీ మొక్కజొన్న రవ్వతో గడక అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.